టీవీ 999 న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో యాదవ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అంటూ ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుమారుడు జూబ్లీస్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కొమ్ము లింగన్న యాదవ్, మిండే మల్లేష్ యాదవ్, కొమ్ము శ్రీనివాస్ యాదవ్, కోల కిట్టయ్య యాదవ్, దారవేణు తిరుపతి యాదవ్, కేశవేణి సత్యనారాయణ యాదవ్, పుట్ట రాజేందర్ యాదవ్, తువ్వ తిరుపతి యాదవ్, కొమరన్న యాదవ్, చవ్వ శివ యాదవ్, మారం మల్లేష్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ వేదిక ద్వారా మా యొక్క డిమాండ్ మరియు మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. మరి గత కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నికల్లో వారి మెజార్టీతో గెలిచిన మా నవీన్ యాదవ్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఆ గెలుపు కోసము మరి మంత్రులు, సంఘ నాయకులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన గెలుపుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి కూడా లేదు కాబట్టి మరి ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యాదవ ముద్దుబిడ్డ మరి చిన్న శ్రీశైలం అన్న కుమారుడైనటువంటి మా నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్గా తీసుకొని మా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎంతో గెలుపు కోసం కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మా యాదవ సంఘం గొల్లకొమ్మల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై యాదవ్.